ఈ లోకములో ఎవరైతే మిథ్యా దైవాల్ని ఆరాధిస్తున్నారో ఆ మిథ్యా దైవాలు అల్లాహ్ను విడిచిపెట్టి ఎవరైనా సరే, వారు ప్రవక్తలైన, దైవ సన్నిహితులైన, మహాపురుషులైన, ఔలియా అల్లాహ్ యొక్క స్నేహితులైన, పీర్లు జెండాలు ఏమైనా, సృష్టిలో ప్రకృతిలో ఏ వస్తువైనా దేనిని ఆరాధించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విడిచిపెట్టి వారు కూడా నరకంలో ఉంటారు, ఆరాధించే భక్తులు కూడా నరకంలో ఉంటారు అని అల్లాహ్ అంటున్నాడు. లౌ కాన హౌలాయి ఆలిహతు మా వరదుహా, ఒకవేళ వీళ్ళు నిజంగా దైవాలైతే వీళ్ళు నరకంలో ఉండరు కదా అని అల్లాహ్ అంటున్నారు. లహుం ఫీహా జఫీరున్ వహుం ఫీహా లా యస్మౌన్. జఫీర్ అంటే ఏంటి? గట్టిగా మూలుగుతూ ఉంటారు, నరక బాధను అనుభవిస్తూ గట్టిగా మూలుగుతూ ఉంటారు. వహుం ఫీహా లా యస్మౌన్, అంత బాధతో వారు మూలుగుతూ ఉంటే పట్టించుకునేవాడు ఎవరు ఉండరు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లా యస్మౌన్, ఏ విధమైనటువంటి రిప్లై వినబడదు, వాళ్ళకి సమాధానం వినబడదు. ఇక్కడ మూలుగుతూ ఉంటారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. 25వ సూర ఫుర్ఖాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, చావుని కోరుతూ ఉంటారు. హునాలిక దా సుబూరా లా తదుల్ యౌమ సుబూరన్ వాహిదా వదు సుబూరన్ కసీర్. చావుని కోరుతూ ఉంటారు, అల్లా మాకు చావివ్వు, అల్లా మాకు చావివ్వు, అల్లా మాకు చావివ్వు అని. లా యమూతు ఫీహా వలా యహ్యా, ఇక్కడ మీకు మరణము లేదు, జీవితము కూడా లేదు అని సమాధానం దొరుకుతుంది.